జై హింద్, ఐ లవ్ యూ. మనం ఈ వీడియోలో చాలామందికి ఉన్న పెద్ద డౌట్ గురించి మాట్లాడుకుందాం. ఆ డౌట్ ఏంటిదంటే అగ్నివీర్లో ఎన్ని ట్రేడ్స్ ఉంటాయి, ఏ ట్రేడ్ పని ఎట్లుంటుంది, మళ్ళా వాళ్ళ శాలరీ ఎంత ఉంటుంది, ఏ ట్రేడ్లో కాంపిటీషన్ ఎక్కువ, ఏ ట్రేడ్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఏ ట్రేడ్ అయితే ఫ్యూచర్ లైఫ్లో బెస్ట్ ఉంటుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఆర్మీ గురించి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు ఏదో ఒక కొంత మ్యాటర్ అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ మ్యాటర్ తెలుసుకుంటారు. సో మనం ఫస్ట్ ముందుగా అగ్నివీర్ అసలు అంటే ఏంటిది, దాని గురించి ఒక 2 minutes చిన్నగా డిస్కస్ చేద్దాం. అసలు అగ్నివీర్ స్కీమ్ అంటే ఆర్మీలో సెలెక్షన్ ప్రాసెస్ అనేది అగ్నివీర్లో సిపాయి లెవెల్లో అగ్నివీర్ సెలెక్షన్ తోటే ఎంట్రీ కావడం జరుగుతుంది ఆర్మీలో. సో దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి అంటే 4 years సర్వీస్ ఉంటుంది, తర్వాత మీకు మంచి శాలరీ ఉంటుంది 4 years లోపు. ఆ తర్వాత ఆర్మీ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత 4 years తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇస్తారు. తర్వాత మీకు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. సేవానిధి ప్యాక్ మనం 11.7 lakhs అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకున్నట్టయితే అగ్నివీర్లో అసలు ఎన్ని ట్రేడ్స్ ఉంటాయి. ట్రేడ్స్ వచ్చేసి సాధారణంగా మనకు ఒక 4-5 అనేది ఉండడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వచ్చేసి అగ్నివీర్ జీడీ, తర్వాత అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్ 10th తోటి, అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ 8th తోటి ఇవనేది ఉండడం జరుగుతుంది. మనము అగ్నివీర్ జీడీ గురించి మాట్లాడుకున్నట్టయితే అగ్నివీర్ జీడీలో ఎట్లుంటుందంటే మీకు వచ్చేసి క్వాలిఫికేషన్ 10th ఉంటుంది. తర్వాత ఆ ట్రేడ్కు వచ్చేసి డ్యూటీస్ అనేది బార్డర్ డ్యూటీస్ అనేది ఉంటుంది, ఈ ఫీల్డ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆపరేషన్స్ అనేది ఎక్కువ డ్యూటీలో ఉండడం జరుగుతుంది. తర్వాత